కూడా ఆఫీసర్స్ అందరికి కూడా హెడ్ క్వార్టర్స్లో రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైనా మన ఎవిడెన్స్కి వచ్చినట్టయితే కనుక వారు ఫిజికల్గా రావాల్సినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారికి మనం టైం స్లాట్ ఇచ్చి అక్కడి నుంచి మొత్తాన్ని ఏ విధంగా మనం రిమైండ్ ఆన్లైన్ తీసుకుంటున్నామో వారి ఎవిడెన్స్ కూడా డాక్టర్ గారి ఎవిడెన్స్ కూడా త్రూ ఆన్లైన్ తీసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్లస్ టీవీ అండ్ యూపీఎస్ అండ్ ఆల్ బ్యాటరీస్ సంబంధించిన వచ్చినాయి సార్. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వచ్చి 5 minute కనెక్షన్ ఇచ్చినారు సార్. బట్ అది ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేయాలి సార్. మన కోర్టు సిస్టమ్ వాళ్ళ ద్వారా 3 wheelers ఆటోలు చాలా అడ్డగడ్డమైనటువంటి పరిస్థితుల్లో అడ్డగడ్డగా వెళ్ళిపోతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసే నాదులే లేకుండా పోయినారు. దానికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డిఎస్పీ ట్రాఫిక్ వచ్చారా? ట్రాఫిక్ డిఎస్పీకి చెప్పలేదండి. ట్రాఫిక్ డిఎస్పీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నాం కదా, వారికి రాలేదా? సో ట్రాఫిక్ డిఎస్పీ గారు అలాగే రోడ్ ట్రాఫిక్ ఆఫీసర్ గారిని రోడ్ ట్రాఫిక్ రమ్మని చెప్పేసి చెప్పినాం. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వారు కూడా వచ్చినారు. మరి మీరు దీని మీద ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ దాని మీద స్టెప్స్ తీసుకోవాల్సింది ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒక ప్రీ లిటిగేషన్ కేసు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో పడిందండి. దాన్ని ప్రీ లిటిగేషన్ కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మోర్ పర్టికులర్గా కాలం చెల్లినటువంటి ఆటోస్ అయినప్పటికీ కూడా కాలం చెల్లినటువంటి ఆటోస్ అన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతున్నాయి. వీటికి పర్మిట్, ఫిట్నెస్, మరి పొల్యూషను, ఈ డ్రైవర్స్కి లైసెన్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద ఎక్కడ కూడా చెకింగ్స్ సక్రమమైనటువంటి పద్ధతిలో జరగట్లేదని చెప్పేసి అనిపిస్తుంది. వీటిలన్నింటి మీద మరి ఆర్టీఓ గారు అలాగే డిప్యూటీ ట్రాఫిక్ ఆఫీసర్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలి. దీని మీద ఈ పిఎల్సీ రిజిస్టర్ చేసి వారిద్దరిని కూడా మేము గతంలో సమన్ చేయడం జరిగింది. సమన్ చేసి వారు వచ్చారు. వారు కొన్ని మొడాలిటీస్, సజెషన్స్ చెప్పారు. వాటన్నిటి మీద కూడా మేము ఉత్తర్వులు జారీ చేస్తున్నామండి. రోడ్డు ట్రాఫిక్ ఆఫీసర్స్ కానీ అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వారిని కూడా కొన్ని కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ అన్నింటికి కూడా ఇంపోజ్ చేయండి అని చెప్పేసి ఉత్తర్వులు ఈరోజు పాస్ చేస్తున్నాం. నేషనల్ లోక్ అదాలత్ 13వ తారీఖుని నేషనల్ లోక్ అదాలత్ రోజు మాత్రమే అవార్డు పాస్ చేయాలి. అయితే ఉత్తర్వులు తయారు చేయడం జరిగింది. వీరికి ఇమీడియట్గా డైరెక్షన్ చేస్తున్నామండి. వాటిలో ఏం చెప్తున్నామంటే పీరియాడికల్ విజిట్స్ మీరు కండక్ట్ చేయవలసి ఉంటుంది. మరి వీరిద్దరి యొక్క కొలాబరేషన్లో పీరియాడికల్ విజిట్స్, పీరియాడికల్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ప్రతి వెహికల్ని కూడా కొన్ని సర్టెన్ పాయింట్స్లో ఆపి ఈ ఫిట్నెస్ అలాగే పర్మిట్, ఈ డ్రైవర్ యొక్క లైసెన్స్ ఉన్నారో లేదో అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు అంతా కూడా మనందరికీ తెలుసు, ప్రతిదీ కూడా ఆన్లైన్. ఇవాళ పెనాల్టీ పడిందంటే 15 రోజుల్లో కట్టుకోవచ్చు, పర్లేదు నేను 15 రోజుల వరకు తిప్పుకుంటాను అంటాడు ఆయన. ఈ 15 రోజులు తిప్పుకోకుండా కూడా కూర్చుని తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ రెడ్ మార్క్ చూపించినప్పటికీ కూడా చలనా కట్టకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళందరూ సుమారు ఎంతమంది ఉన్నారని మేము ఆరాధిస్తే సుమారు ఈ యొక్క సిటీలో 1000 ఆటోలు రన్ అవుతున్నాయి. కేవలం చలనాలు కట్టకుండా రెడ్ మార్క్తో ఉండే 15 రోజులు ఇంపోజిషన్ అయిపోయిన తర్వాత కూడా చలనాలు కట్టకుండా తిరిగేవి 1000 ఆటోలు రన్ అవుతున్నాయి. మరి వీటి మీద స్టెప్స్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. కాబట్టి రోడ్డు ట్రాఫిక్ ఆఫీసర్ గారిని అలాగే డిప్యూటీ ఈ యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని కూడా వీళ్ళిద్దరికి కూడా ఆర్డర్స్ పాస్ చేస్తున్నామండి. వీటన్నింటి మీద మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఆటోలన్నీ కూడా ఇక్కడే ఉండకపోవచ్చు అండి, అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, బయట నుంచి లోపలికి వస్తారు, ఇక్కడ డీవియేషన్ చేస్తారు, వాటికి చలన పడుతుంది. వీళ్ళు వెంటనే నగరాన్ని వదిలి వెళ్ళిపోతాడు, వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం కష్టం అని చెప్పేసి అంటున్నారు. అయితే నగరంలో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని కనుక మనం ఆఫ్ చేసినట్లయితే మరి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన వాళ్ళని తర్వాత నిమ్మలంగా వాళ్ళని కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని పీరియాడికల్ విజిట్ చేసి ఎక్కడొక్కడ పాయింట్ పెట్టి చెక్ చేయడం చేయాలని. వాటన్నిటిని కూడా మీరు ట్రాఫిక్ డిఎస్పీ గారు అట్లాగే కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారిని కూడా మొన్న మీరు కమిటీ కండక్ట్ చేశారు. ఏంటంటే మీటింగ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా తగినటువంటి స్టెప్స్ తీసుకోమని చెప్పాను. నేను న్యూస్ పేపర్లో చూశాను, ఈనాడులోని. మరి రోడ్డు ట్రాఫిక్ సేఫ్టీ కమిటీలో కూడా కలెక్టర్ గారు సర్టెన్ డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పారు. మరి ఈ ఇష్యూస్ కూడా ఈ యొక్క ఇమీడియట్గా నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన స్టెప్స్ మీరు తీసుకోవడానికి మేము ఆర్డర్స్ ఇస్తున్నాం. ఈ ఆర్డర్స్ అన్నింటిలో కూడా మీతో పాటు
మరి అలాగే డిఎస్పీ ట్రాఫిక్ విభాగం గారు కూడా తప్పనిసరిగా పాటించారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అని గతంలో పిహెచ్ రామకృష్ణ గారు ఎస్పీ గారు చేశారు. ఏం చేశారు?